ఏమన్నా మీకు మీ మంత్రివర్గం లేరా? లేకుంటే మీకు ప్రతిపక్ష నాయకులు లెక్క ఉన్నారా? లేకుంటే మీకు వ్యతిరేకంగా పనిచేస్తుండ్రా? ఈరోజు ఏ ఉద్దేశంతో మీరు ఆ ఇద్దరు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసిండ్రు? అంతేకాకుండా మరి మిస్ వరల్డ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఫోన్లు కూడా చాలా వరకు ట్యాప్ అయినాయని తెలిసింది. అంతేకాకుండా ఈరోజు ప్రైవసీని ఏ విధంగా లాగుతారు? కాబట్టి దీని అన్నిటిపైన ఈరోజు నేను గవర్నర్ గారికి చాలా వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రైట్స్, ఎరోజన్ ఆఫ్ గవర్నెన్స్ ఎథిక్స్, మారల్ అండ్ కాన్స్టిట్యూషన్ అన్ఫిట్నెస్ ఇవన్నిటి మీద కలిపి నేను ఈ రోజు మన గవర్నర్ తెలంగాణ గవర్నర్ గారు రీప్రజెంటేషన్ ఇచ్చిన ఈ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా రేవంత్ రెడ్డి గారు పదవిలో కొనసాగడానికి వీలు లేదు. ఆయనను వెంటనే ఆయన పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి, ముఖ్యమంత్రి పదవి నుండి డిస్క్వాలిఫై చేయాలి. ఆయన ఒక నైతికత అనేది పూర్తిగా లేనే లేదు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇది నేరం అని చెప్పేసి ఒక సిట్టే వేసిండ్రు. దానిపైన ఈరోజు చాలా మంది పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారు. మరి వాళ్ళకి అది ఒకవేళ లాఫుల్ గా అంటే చట్ట వ్యతిరేకమైనప్పుడు అంతమంది పోలీసులు అరెస్ట్ అయ్యి అమెరికాకు పారిపోయిన వ్యక్తులను కూడా గుంజుకొని వచ్చి ఈ రోజు అరెస్ట్ చేసిన పరిస్థితి, జైళ్లలో పెట్టిన పరిస్థితి ఉన్నప్పుడు మరి ఈ రోజు అది తప్పు కాదు, అది బాధాప్త చేయవచ్చు అని ఏ విధంగా చెప్తారు? అంతేకాకుండా ఈ రోజు పుట్టస్వామి జడ్జిమెంట్ ఒకటి ఉన్నది. దీస్ రెవల్యూషన్ సజెస్ట్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ ఇంటర్నల్ ఎపిసోడ్ నెట్వర్క్ టార్గెటింగ్ కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీస్, మినిస్టర్స్ అండ్ పార్టీ కొలీగ్స్. This not only shatters democratic norms but also violates the right to privacy as established in the Supreme Court's landmark Puttaswamy judgment and potentially breaches multiple provisions of the Indian Telegraph Act 1885 and Information Technology Act 2000. ఇవన్నీ పుట్టస్వామి జడ్జిమెంట్ ప్రకారము ఏ జడ్జిమెంట్ ప్రకారం చూసినా ఇది నేరము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమని డిస్క్వాలిఫై చేయాలని అంటే ఈ మంత్రులు ఇప్పటికైనా మీరు వెంటనే దీన్ని బరతరఫ్ చేయాలని చెప్పేసి మీరు వెంటనే ఒక సిఎల్పి మీటింగ్ వెంటనే కండక్ట్ చేయాలి. ఈరోజు మంత్రులు ఇంకా మీ మంత్రి శాఖలలో కొనసాగుతుంటే నిజంగా సిగ్గుచేట అనిపిస్తుంది. ఈరోజు మీకు ప్రైవసీ లేదు, మీ ఫోన్లకు ప్రైవసీ లేదు, మీ మాటలకు ప్రైవసీ లేదు, ఇంకా మీరు ఇతని నాయకత్వంలో ఇంకా మీరు కొనసాగడానికి మీరు సిద్ధపడ్డారంటే మీరు దేవుడే కాపాడాలి. కాబట్టి మీరు వెంటనే ఈయన సిఎల్పి మీటింగ్ సమావేశం పెట్టాలి. ఈయన అనర్హుడిగా కేబినెట్ లోనే మీరు ప్రకటించాలి. ఈరోజు మంత్రులు మీరు నిజంగా మాకే సిగ్గు అనిపిస్తుంది మీరు చేస్తుంటే, మీరు ఆయన శాఖలో ఉండాలంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. మరి మీరు ఏ విధంగా కొనసాగుతుందో నాకు అర్థమైతలేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. దీని మీద సిఎల్పి మీటింగ్ వెంటనే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కూడా మరి దీన్ని సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమైతలేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా సీరియస్ గా ఎందుకు తీసుకుంటారో నాకు అర్థమైతలేదు. ఖచ్చితంగా వీటిపైన సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఈరోజు గవర్నర్ కోరిన, రాష్ట్రపతికి పంపుతా. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా దీని ఒక పోరాటం, ప్రజాస్వామ్యం కాపాడడానికి మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.